సీఈఓగా ఉన్నాడు. ఈ మురళీధర్ రెడ్డి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఏప్రిల్ నెలలో ఎవరైతే పెన్షన్లో ఎండబారిన పడి వృద్ధులు చనిపోయారో మరి ఇప్పుడు కూడా ఈ అధికారులు బాధ్యత తీసుకొని అటువంటి సంఘటనలు పునరావృతం కావు, అటువంటి సంఘటన జరగనివ్వం, ఇంటింటికి పెన్షన్ ఇస్తాం. ఎందుకంటే ఇవాళ దగ్గర దగ్గర 64 లక్షల మంది పెన్షన్దారులు ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. కోరుకుంటున్నప్పుడు కూడా చీఫ్ సెక్రటరీ ఈ రోజుకి కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వలేదు, ఈ రోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టలేదు, ఈ రోజు కూడా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోలేదు. గత నెలలో ఏదైతే కలెక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు మాకు 29-30 కల్లా డబ్బు ఇవ్వండి. సచివాలయాలు కావచ్చు, 1,47,000 మంది సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది కావచ్చు, మరి గ్రామ కార్యదర్శులు కావచ్చు, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పెన్షన్దారుడికి మేము పెన్షన్ ఇస్తామని కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి లెక్క పెట్టకుండా వినకుండా మళ్ళీ దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని మీద 3 అధికారులను వేసి సెర్ఫ్ సీఈఓ ఆదేశాలను పరిగణలో తీసుకొని ఆ కమిటీ ఆదేశాలని పరిగణలో తీసుకొని ఏదైతే సిఈసి ఇచ్చిన ఆదేశాలను కూడా ఎవరైతే సీఈఓ ఇచ్చిన ఆదేశాలను కూడా లెక్క పెట్టకుండా సచివాలయాలకి పెన్షన్దారుల్ని రప్పించడం వల్ల ఈ మరణాలు సంభవించాయి. ఈ దురదృష్టకర సంఘటనలు చూసైనా సరే సెర్ఫ్ సీఈఓ మారుతాడని మేము అనుకున్నాం, లేకపోతే చీఫ్ సెక్రటరీ వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చి కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారు, వీడియో కాన్ఫరెన్సులు పెడతారు. 29-30 కల్లా సచివాలయాలకు డబ్బు వెళ్ళాలి, సంబంధిత పెన్షన్లు ఇచ్చే అధికారుల చేతికి డబ్బులు వెళ్ళాలి. చూడండి, ఏదైతే ఉద్దేశపూర్వకంగా మార్చి 30-31 సుమారు 13,000 కోట్లు కాంట్రాక్టర్లకి వైసీపీ ఎవరైతే నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు రికమెండ్ చేశారో వాళ్ళు చెప్పిన కాంట్రాక్టర్లకి పెన్షన్దారుల డబ్బు ఖజానాలో పెట్టకుండా 13,000 కోట్ల పైగా డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకి, గుత్తేదారులకి, వాళ్ళ తాబేదారులకి డబ్బులు కట్టేశారు. ఏప్రిల్ 1 డబ్బు రాలా, ఏప్రిల్ 2 డబ్బు రాలా, ఏప్రిల్ 3 సాయంత్రం దాకా కూడా సచివాలయాలకు డబ్బు రాలేదు. పాపం పెన్షన్దారులు ఏప్రిల్ 1, 2, 3, 4, 5, 6, 7 రోజులు వాళ్ళని తిప్పి పాపం పెద్దవాళ్ళు మరణాలు సంభవించే విధంగా కొంతమంది అధికారులు, చీఫ్ సెక్రటరీ, సెర్ఫ్ సీఈఓ పరిధిలో జరిగిన తప్పుడు నిర్ణయాల వల్ల ఆ మరణాలు సంభవిస్తే వైసీపీ నాయకులు, వైసీపీ పోటీ చేసే అభ్యర్థులు శవ రాజకీయాలు చేసి ఆ శవాలను అడ్డం పెట్టుకొని, ఆ పెద్దవాళ్ళ పార్థివ శరీరాలను అడ్డం పెట్టుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకొని పార్టీ కార్యాలయాల దాకా ఆ పార్థివ శరీరాలని తీసుకురావాలని కూడా ఈ వైసీపీ నాయకులు తప్పుడు కార్యక్రమాలు కూడా మరి చేసినవన్నీ కూడా మన ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇన్ని సంఘటనలు జరిగి ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకొని కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి, ఇంటి దగ్గరే పెన్షన్ ఇవ్వాలి. ఇంతమంది సిబ్బంది, లక్షల మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు, 1,47,000 మంది ఉన్నారు. ఒక్కొక్క అధికారికి 45-50 పెన్షన్లు కూడా రావు. మీరు 2-3 రోజుల్లోనే ఈ పెన్షన్లన్నీ కూడా ఇంటికెళ్ళి ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ ఎందుకు ఆదేశం ఇవ్వట్లేదని చెప్పి నేను సిఎస్ జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి ఇవాళ వైసీపీ పార్టీకి లబ్ధి జరగాలని, ఇవాళ ప్రతిపక్షాలని తిట్టించాలని ఏకైక లక్ష్యంతో ఈ తప్పుడు కార్యక్రమాల్లో కొంతమంది అధికారులు బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. కాబట్టి జరిగిన దురదృష్టకర సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా సిఎస్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పిలవాలి, కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలి. గతంలో జరిగిన సంఘటనలో పునరావృతం కాకుండా ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు కలెక్టర్లకు వెళ్ళాలి, కలెక్టర్ల దగ్గర నుంచి కింద అధికారులకు వెళ్ళాలి, సచివాలయ సిబ్బందికి వెళ్ళాలి, గ్రామ కార్యదర్శులకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో 29-30 కల్లా
వాళ్ళ చేతుల్లోకి ఈ పెన్షన్ డబ్బులు రాకపోతే మే 1వ తారీఖు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలంటే ఇవన్నీ జరగాలంటే ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ స్పందించాలి, సంబంధిత కలెక్టర్లతో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆదేశివ్వాలని